మనీ ఈజ్ ఈవిల్ ఆర్ మనీ ఈజ్ ఎనర్జీ? డబ్బు అంటే అదొక చెడా, లేకపోతే డబ్బు అంటే ఒక మంచి ఎనర్జీనా? మీరు డబ్బు గురించి ఏమనుకుంటున్నారు? డబ్బు అనగానే అమ్మో అది చాలా చెడురా బాబు, డబ్బు వస్తే చెడిపోతారు, డబ్బు అనేది చెడు మార్గానికి తీసుకెళ్ళిపోతుంది, డబ్బు వస్తే అన్ని అర్థాలే ఉంటాయి. ఏంటి మీ ఆలోచన ఏంటి? చాలామంది డబ్బుకు సంబంధించి డబ్బు అంటే చెడ్డది అన్న ఆలోచన కలిగి ఉండి అలాంటి బిలీఫ్ సిస్టమ్ వల్ల ఎంతో టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ టాలెంట్ని ఉపయోగించుకోకుండా, వాళ్ళ సామర్థ్యాన్ని ఉపయోగించుకోకుండా, అడుగులు ముందుకు వేయకుండా అక్కడే ఉండిపోయారు. అంటే ఒక్క ఆలోచన ఏం చేసింది? వాళ్ళ క్యాపబిలిటీని, వాళ్ళ సామర్థ్యాన్ని, వాళ్ళ ఇంటెలెక్చువాలిటీని, వాళ్ళ టాలెంట్ని కూడా ఉపయోగించుకోకుండా చేసేసింది, వాళ్ళ ఆలోచనలను ఆపేసింది. యాక్చువల్గా మనీ అనేది ఈవిల్ కాదు, మనీ అనేది ఎనర్జీ అనుకుంటే. ఎందుకంటే ఎప్పుడు కూడా మనీ ఈవిలా, మనీ ఎనర్జీనా, డబ్బు చెడ్డదా, డబ్బు ఒక పాజిటివ్ అంటే అది నువ్వు వాడేదాన్ని బట్టి ఉంటుంది. నువ్వు ఏ విధంగా డబ్బులు వాడుతున్నావో దాని తగ్గట్టుగా అది ఈవిలా, అది ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ అని డిసైడ్ అవుతుంది. కాబట్టి మీరు మంచి వ్యక్తులు అని మీరు అనుకుంటుంటే మీ దగ్గరే డబ్బు ఉండాలి, మీరు అర్హులు డబ్బులు సంపాదించడానికి. కాబట్టి మంచి వాళ్ళ దగ్గరే డబ్బు ఉండాలి, మంచి వాళ్ళే డబ్బు సంపాదించడానికి అర్హులు కూడా అని నేను అంటాను. సో మనీ అనేది ఒక పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ కాదు, అది ఈవిల్ కాదు, డబ్బు చెడ్డది కాదు అని మనం ఎప్పుడైతే క్లారిటీ వస్తుందో డబ్బు కోసం మనం ప్రయత్నం చేస్తాం. డబ్బుని ఎప్పుడు కూడా దూరం పెట్టకూడదు. డబ్బుని నీ లక్ష్యాలు నెరవేర్చుకోవడం కోసము, నీ చుట్టుపక్కల ఉన్న ప్రతి వ్యక్తి యొక్క సంతోషం కోసం ఉపయోగించడం కోసం ఉపయోగపడే మంచి ఎనర్జీయే డబ్బు. సో థింక్ పాజిటివ్ అబౌట్ మనీ.